అలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక మేమందరం లాంటి లవర్స్ కాదు, వీకెండ్ లో మాత్రమే కలుస్తాం, సాటర్డే టెంపుల్కి వెళ్తాం, సండే షాపింగ్ చేసి లంచ్కి వెళ్తాం అని నోటుకొచ్చి చెప్పేసా. సరే, ఇప్పుడు నాకు ఎందుకు కాల్ చేశారు? మిమ్మల్ని హైర్ చేసుకుంటే ప్రాబ్లం ఈజీగా క్లియర్ అవుతుంది అనుకుంటే పెద్దదైంది. తను చూద్దామంటూ ఫోన్ కట్ చేశాడు. నా కోసం ఈ వీకెండ్ నేను చెప్పిన ప్లేస్లకి వస్తే తను ఎలాగో షూర్గా నా ప్రతి మూమెంట్ ఫాలో అవుతాడు. సో మిమ్మల్ని నాతో చూస్తే నేను చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్మేస్తాడు. సో ప్లీజ్. సారీ, నాకు వేరే బుకింగ్స్ ఉన్నాయి. దరిద్రుడా. అర్జున్ నా లైఫ్ మ్యాటర్ అని చెప్పాగా. నాకు లైఫ్ ఉంది, దాంట్లో వేరే మ్యాటర్స్ ఉన్నాయి. సర్లేండి, మిమ్మల్ని హైర్ చేసుకోవడం నా తప్పు. నాకెవరూ హెల్ప్ చేయొద్దు. నా చావు నేను చేస్తా. పక్కెళ్ళి ఆడుకో. నా లైఫ్ పార్ట్నర్ లాగా నేను ఎడుతుంటే లైఫ్ మ్యాటర్ తొక్క అంట. ఆ పిల్ల ఏమన్నా తిన్నావా? ఏముంది? నా సావు నేను చేస్తా. అదెంత పవర్ఫుల్ డైలాగో నీకు ఎరికేరా? నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి చున్నీ ఫ్యాన్ కేసు ఉంటుంది, నెక్స్ట్ మెడకు జుట్టుకొని ఉంటుంది, ఏదో గుర్తొచ్చి కిందికి దిగి ఉంటుంది, పేపర్ తీసి సూసైడ్ నోట్లా నీ పేరు రాసే ఉంటుంది. మధ్యలో నా పేరు ఎందుకు? నువ్వేమైనా లైసెన్స్ తీసుకొని అంతా షురూ చేసినావరా బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అని? నీదే నా లైఫ్, నాది లైఫే, పోతే పో అన్నావు కదరా. ఇవన్నీ కాదు, ఆ పిల్ల మళ్ళీ స్టూల్ ఎక్కుంటుంది, నెక్స్ట్ తన్నుడే. వద్దు. హలో, ఇదిగో నువ్వు తొందరపడి స్టూల్ తను నీకు. వెల్కమ్. దర్శనం బాగా అయింది కదా? ఏదో అయిందిలేండి. ఇక్కడ కూర్చుందామా? సరే. ఏదో ఒకటి మాట్లాడండి, వాడు ఏదో కార్నర్ నుంచి చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడమంటారండి? నైట్ మీరు ఇచ్చిన షాక్ నేను ఇంకా బయటికి రాలేదు. నేనేం చేశానండి? ఏం చేశారా? అయినా ఇంత చిన్న విషయానికి ఎవరైనా సూసైడ్ చేసుకుంటారండి? సూసైడా? నేనెందుకు చేసుకుంటా? మరి లేకపోతే నా సావు నేను సస్తా, సూసైడ్ నోట్ రాయేస్తా, స్టూల్ని తన్నేస్తా అన్నారు. మీరేదో ఊహించుకున్నట్టున్నారు. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ, చచ్చినా జావను. అయినా సూసైడ్ చేసుకునే ఉద్దేశం ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తా? సివిల్స్లో టాప్ ర్యాంక్ తెచ్చుకుని ఐఏఎస్ అవ్వాలనేది నా అంబిషన్. నా లైఫ్ మీద నాకు క్లారిటీ ఉంది, కానీ వాడిని ఎదిరించే ధైర్యమే లేదు. అందుకే మీ హెల్ప్ అడిగాను. అరే, ఎలాగ పొద్దునంతా దివ్యతోనే ఉంటున్నావు, కనీసం పెగ్గేసినప్పుడైనా నాతో ఉండరా? తనతో ఎంతసేపు అయినా మాట్లాడుతూ ఉండొచ్చు బాబాయ్. మరైతే ప్రపోజ్ చేసి పెళ్లి చేసేసుకో. లేదు బాబాయ్, తను ఇంకా తన సీనియర్ అంటే భయపడుతూనే ఉంది. ఆ ఒక్క కరేజ్ అనే క్వాలిటీ కూడా తనలో కనపడితే అప్పుడే ప్రపోజ్ చేస్తా. అప్పుడైతే మీ నాన్న ఇచ్చిన 6 నెలల గడువు అయిపోతుంది. రేయ్, ఒక్కోసారి దూకడానికి భయపడే వాళ్ళని మనమే తోసేయాలరా, అప్పుడే భయం పోతుంది. ఏంటి తోసేస్తావా? మీరు ఒక్క 2 నిమిషాలు తింటాం ఆపేస్తే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏం లేదు, మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? ఎక్స్క్యూజ్ మీ? అంటే అదే క్యాజువల్గా అడుగుతున్నాను, జనరల్ నాలెడ్జ్ కోసం అన్నట్టు. అది మా నాన్న డిసైడ్ చేస్తారు. మేబీ ఆఫ్టర్ 1 year. వై? ఏం లేదు, ఈ 1 year నన్ను హైర్ చేసుకునేంత డబ్బులు మీ దగ్గర ఉన్నాయా లేదా అని. నో, బట్ వై? నా ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా. అది మీరు అనుకుంటే సరిపోదు, వాడు కూడా అనుకోవాలి. సింపుల్ అండి, 3 ఏళ్ళ నుంచి మీ ఎవ్రీ మూమెంట్ ట్రాక్ చేస్తాడని మీరే అన్నారు. అలాంటప్పుడు సడన్ గా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే వదిలేస్తాడా? నాకు తెలిసి వాడు కాలేజ్కి మీకోసమే వస్తున్నట్టున్నాడు. సో గ్యారంటీ మన పెళ్ళి అయ్యే వరకు ఫాలో అవుతాడు. మన పెళ్ళ అంటే అదే వాడి దృష్టిలో మన పెళ్ళి. ఓకే, సో నా ప్రాబ్లం సాల్వ్ కానట్టేనా? నా దగ్గర సొల్యూషన్ ఉంది, అది మీ చేతిలోనే ఉంది. అవునా? ఏంటది? హ్యాస్టీస్గా రోజులాగే కాలేజ్కి వెళ్ళండి, హ్యాస్టీస్గా వాడు వచ్చి మిమ్మల్ని గెలుపుతాడు. అవునా? లాగి పెట్టుకోండి. మన గురించి ఇంకొంచెం గట్టిగా చెప్పండి, చెప్పకటి సైడ్ అయిపోతాడు అంతే. మీరు భలే ఉన్నారు. అంత ధైర్యమే ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తా? డబ్బులు వేస్ట్. సారీ, ఐ డోంట్ మీన్ దాట్. అర్థమైందిలేండి, మీకు పర్మనెంట్ సొల్యూషన్ చెప్తుంటే ఎంతకన్నా ఏం కావాలండి?
ధైర్యం కావాలండి. సరే నేను పక్కన ఉంటాను, కొడతారా? నిజంగా ఉంటారా? కొడతా అంటే ఉంటాను. ఉంటానంటే కొడతా. డన్. డన్. ఏంటే ఒక్కదానివే వచ్చావు? నీ బాయ్ ఫ్రెండ్ రాలేదా? ఓ వీక్ డే కదా, పోనీ ఓ పని చేద్దాం. వీక్ డేస్ నాతో ఉండు, వీకెండ్స్ వాడితో ఉండు. వీకెండ్స్లో మాత్రం నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను. ఓకేనా? నేను నీలాగా క్యారెక్టర్లెస్ కాదు. మళ్ళీ చెప్తున్నా, తను నా బాయ్ ఫ్రెండ్ మాత్రమే కాదు, నాకు కాబోయే హస్బెండ్ కూడా. ఇంకొకసారి నా లైఫ్లోకి వచ్చావో ఏం చేస్తానో నాకు తెలియదు. అర్థమైందా? అర్జున్, కొట్టడం ఇంత ఈజీనా? సిచ్యువేషన్ తాలూకు సివియారిటీ తెలిస్తే కొట్టడం అంత కష్టమేం కాదండి. థ్యాంక్ యూ సో మచ్. నేను చేసింది ఏముందండి, మీలో ఉన్న కరేజ్ని మీకు గుర్తు చేశాను అంతే. అయినా కూడా మీరు లేకుంటే నా ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ దొరికేది కాదు. నాకు కూడా నా పర్ఫెక్ట్ గర్ల్ దొరికేది కాదు. ఏంటి? ఏం లేదండి, మీతో ఒక విషయం చెప్పాలి. బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అనేది నా ప్రొఫెషన్ కాదండి. నాకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న పర్ఫెక్ట్ గర్ల్ని వెతుక్కునే ప్రాసెస్లో నాకే తెలియకుండా నాకు దొరికిన ఒక ఆపర్చునిటీ. అవునా? మీకు కావలసిన పర్ఫెక్ట్ అమ్మాయి తొందరలోనే దొరకాలని కోరుకుంటున్నాను. దొరికేసింది. వావ్, ఎవరు? వాట్? అవునండి, నాకు కావాల్సిన అన్ని క్వాలిటీస్ మీలో ఉన్నాయి, ఒక్క కరేజ్ తప్ప. ఈ రోజుతో అది కూడా ఉంది. సో యు ఆర్ మై పర్ఫెక్ట్ గర్ల్. నేను కూడా మీకు నచ్చినట్టయితే ఐ వాంట్ మ్యారీ యూ. మీలా అమ్మాయిని ఇంత బాగా అర్థం చేసుకునే అబ్బాయిని ఏ అమ్మాయి వద్దనుకోదు. కానీ మీకు ఆల్రెడీ చెప్పినట్టు నా పెళ్ళి మా డాడీ ఇష్టం. ఆయన ఓకే అంటే నాకు ఓకే. తొందరలోనే మీ ఇంటికి వస్తా. Yes! ఏంట్రా ఇది? ఊసులు వస్తున్నాడు మనోడు? కావాల్సిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి yes చెప్పింది. సాగించావన్నమాట. Cheers! I got him. హలో, హాయ్. చెప్పండి. I need a help from you. వాట్ యు వాంట్ హైర్ మీ? అవునండి, ఇట్స్ a life and death issue for me. ఇప్పుడైనా చెప్తావా? అర్జున్ ఎక్కడ చూసావు? అంతమంది అబ్బాయిని రిజెక్ట్ చేసిన నువ్వు అబద్ధాలు చెప్పి మరీ పడేసేంత స్పెషాలిటీ ఏముంది తనలో? నేను 20 సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాను. మా అమ్మాయిది లాస్ట్ ఇయరే బీటెక్ కంప్లీట్ అయింది. తనకి జాబ్ చేసే ఉద్దేశం లేదు. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది కదమ్మా? మీరు అమ్మాయితో ఏదైనా మాట్లాడాలనుకుంటే వెళ్ళి మాట్లాడండి. యా, మీ ప్రొఫైల్ నేను చదివాను. ఐ నో ఎవ్రీథింగ్ ఐ నీడ్ టు నో అబౌట్ యూ. అది నచ్చబట్టే నేను ఇంత దూరం వచ్చాను. మీరు కూడా నా ప్రొఫైల్ చదివే ఉంటారు. లేదు, మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని చదవలేదు. ఓకే, సో వాట్ డూ యూ వాంట్ టు నో అబౌట్ మీ? జస్ట్ వన్ థింగ్, మ్యారేజ్ అయ్యాక మీ లైఫ్ ఎలా ఉండాలని ఎదురు చూస్తున్నారు? ఏది మారకుండా ఉండాలి. ఐ వాజ్ ద బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ ఫర్ లాస్ట్ 2 years.
బిజినెస్ స్టార్ట్ చేసింది మా నాన్నే అయినా దాన్ని గ్లోబల్ లెవెల్స్కి తీసుకెళ్ళింది నేను. నౌ ఐ వాంట్ టు టేక్ ఇట్ టు ద ఇంటర్నేషనల్ మార్కెట్ అండ్ టేక్ మై కంపెనీ షేర్స్ టు ద న్యూ హైట్స్. మాలిబులో ఒక సీ ఫేసింగ్ హౌస్ ఉండాలి, ఒక చార్టెడ్ ఫ్లైట్ ఉండాలి. ఐ హ్యావ్ బిగ్ డ్రీమ్స్ అండ్ యూ గెట్ టు లివ్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ విదౌట్ డూయింగ్ ఎనీథింగ్. యా, అబ్బాయి వాళ్ళకి నువ్వు బాగా నచ్చావంట, మరి నీకు? నో, నీకేమైనా పిచ్చా? హిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఇన్ ఇండియా. అన్నీ ఉన్న అతను ఎలా వద్దన్నావే? అన్నీ ఉన్నాయి. కంపెనీ, కార్, బ్యాంక్ బ్యాలెన్స్. పెళ్ళైతే నేను ఉంటాను, అంతే తప్ప ఏముండదు. అంతకంటే ఇంకేం కావాలి? నన్ను ప్రేమించేవాడు కావాలి. అరే, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండాలని అడిగితే అతను చెప్పిన ఫ్యూచర్లో అసలు నాకు ప్లేసే లేదు. వాడు స్టేటస్ వెనుక పరిగెడుతున్నాడు. ఆగి నన్ను ప్రేమించే టైం వాడికి లేదు. అయినా ఎన్నుండి ఏం లాభం? ప్రేమించడానికి, ప్రేమగా మాట్లాడడానికి వాడే ఉండనప్పుడు. అయితే ఇప్పుడు ఏమంటావే? ప్రేమ ఒక్కటి ఉంటే చాలా, ఇంకేం అవసరం లేదా? నాకు అవసరం లేదు. నేను పెళ్లి చేసుకోబోయే వాడి దగ్గర నుండి ప్రేమ తప్ప నేను ఇంకేమీ ఎదురు చూడట్లేదు. నాకు అది మాత్రం ఇవ్వగలిగేవాడు చాలు. I'll just wash and come, okay? పిచ్చా దీనికి? హాయ్, నేను పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయిని ఎదుగుతున్నానండి. అది మీరు కాదు తెలుసుకోవడానికి ఒక 5 minutes టైం ఇస్తారా? అర్జున్ని అప్పుడే ఫస్ట్ టైం చూశాను. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏంటి చూస్తున్నావు? ఇంట్రెస్టింగ్గా ఒక అబ్బాయి కనిపించాడు. నీకు ఇంట్రెస్టింగ్ గా కనిపించాడు? ఎస్. మాట్లాడావా? లేదు. అయితే వెళ్ళి మాట్లాడు. ఏం మాట్లాడాలి? పద వెళ్దాం. లెట్స్ గో దివ్య. రియా, కమ్యా.